మీరు విశాఖ డైరీ డైరెక్టరా లేదంటే చోడవరం నియోజకవర్గ షాడో ఎమ్మెల్యేనా? అంటే అది ఆ మాట అంటే కొమ్మలపూడి నుంచి వడ్డది వెళ్ళాలని చాలా భయానక పరిస్థితి. వడ్డది సమీపంలో కూడా బ్రిడ్జ్లన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి. దానికోసం ఏమైనా ఫైట్ చేయిస్తున్నారు? జబ్బు వచ్చినప్పుడు ఫస్ట్ స్టేజ్లోనే దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఈ స్థాయికి వచ్చేది కాదు. కృషి విజ్ఞాన కేంద్రాన్ని తీసుకొచ్చారు మీ హయాంలోనే. అసలు దానివల్ల ప్రజలకు కానీ ఇక్కడ స్థానిక రైతులకు కానీ ఏంటి ఉపయోగం? కేవీ కొమ్మలపూడిలో రాబోతుంది అనేది ఎప్పటి నుంచో వినిపిస్తుంది. అది నిజంగా ఫ్యాక్ట్ అండి? అది రాబోతుందా? సత్యనారాయణ సంబంధించి ఎక్కువ ఆక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు, ల్యాండ్ కబ్జాలో ఆరితేరారు, ఒక అనుచరగణం పెట్టుకొని. మీపై జరిగిన అత్యాయత్నం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. 3 సార్లు అత్యాయత్నం జరిగిన కూడా 3 సార్లు మీరు చాలా సేఫ్గా బయటపడ్డారు. దాని వెనుకున్న వాస్తవాలు ఏంటి? 2024 ఎన్నికల ముందు ఎమ్మెల్యే క్యాండిడేట్గా చాలా యశో ప్రయత్నాలు చేశారు. కేఎస్ఎన్ఎస్ రాజు అనే వ్యక్తి ఆయన బ్రతికండగా టీడీపీలో ఉంటారు అప్పటి వరకు. ఎస్ ఆన్ రికార్డ్ అవుతుంది. ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం. చూడండి మరి కెమెరా మంచి. ఓ ఖచ్చితంగా. ఇప్పుడు 29 ఎన్నికల్లో జగన్ గారు ఫోన్ చేసి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటే వెళ్ళరా? ఇప్పుడు చోడవరం నియోజకవర్గంలో 2 వర్గాలు అయిపోయాయి టీడీపీ. ఒకటి రాజు వర్గం, 2 తాతిబాబు వర్గం. మీరు తాతిబాబు గారితో ఎలా ఉంటారు? మాట్లాడుతాం. తాతిబాబు నియోజకవర్గ స్థాయికి వచ్చేసరికి, అదేవిధంగా గ్రామ స్థాయికి వచ్చేసరికి జనసేనని అడుగడుగున తొక్కేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉంది, ఆయన పెద్ద ముఖ్యమంత్రి, వాళ్ళ చెల్లెలకి ఆయనకి కూడా. ఎమ్మెల్యే గారికి ఏ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? ఆ ఎమ్మెల్యే గారికి 4 మండలాల్లో 107 పంచాయతీలు 100 పంచాయతీలు గెలిచిస్తారు. 4 జడ్పీటీసీలు 4 ఎంపీలు. సార్ మీరు అన్నారు చిన్న స్థాయి నుంచి మొదలయ్యానన్నారు. ఒక చిన్న పూరిల నుంచి వచ్చిన ఈరోజు మీరు బహుళంతస్తుల భవనాల్లో ఉంటున్నారు. ఇక్కడ విశాఖలో కూడా మీకు బహుళంతస్తుల భవనాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కారులో తిరుగుతున్నారు. మరి ఇంత ఇచ్చిన ఈ గ్రామానికి మీరు ఏం చేశారు? ఈ గ్రామంలో పడుకోవడానికి కూడా ఒక పెంకిటిల్లు ఉండేది కాదు. రహదారుల విషయంలో స్టేట్లో ఫస్ట్ వచ్చింది మా ఊరు. చూపించగలరు అసలు మీరు ఏమేమి డెవలప్మెంట్ చేశారనేది లైవ్లో మనం వెళ్దాం. మీరు వస్తే మీకే చూపిస్తాను. మన ఛాలెంజ్ అయితే సత్యనారాయణ గారు యాక్సెప్ట్ చేశారు. నిజంగా ఆయన ఏం అభివృద్ధి చేశారు, నిజంగా అభివృద్ధి చేశారా లేదా డప్పు కొట్టుకుంటున్నారు, ఇది మనం లైవ్లో చూపిస్తాం. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. దిస్ ఈజ్ కిట్టు. ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. ఆయన్ని చోడవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ఎన్నికన్నా ఒక షాడో ఎమ్మెల్యే అంటాం, లేదంటే సూపర్ ఎమ్మెల్యే అంటాం. ప్రస్తుతం మనతో పాటు విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సత్యనారాయణ గారు. సార్ చెప్పండి అండి, మై ఫస్ట్ క్వశ్చన్ అండ్ స్ట్రైట్ క్వశ్చన్. మీరు విశాఖ డైరీ డైరెక్టరా లేదంటే చోడవరం నియోజకవర్గ షాడో ఎమ్మెల్యేనా? అంటే అది ఆ మాట అంటే మా గురువుగారు పదాన్ని ఎవరైనా వాడుకుంటే ఇబ్బంది పడే వ్యక్తుల్లో నేను ఫస్ట్ వ్యక్తిని. నేను షాడో ఎమ్మెల్యే కాదు, నేను కేఎస్ఎన్ఎస్ రాజుకి భక్తుడిని, నేను ఒక అభిమానిని. ఆయన అంటే నా ప్రాణం. నేను పేపర్లో కూడా మీలాగా ఒక విలేకరు అడిగాడు, మీరు ఏంటి మీరు ఆ పార్టీ ఈ పార్టీ అంటే నేను ఒకటే చెప్పాను. నిన్న పేపర్లో కూడా వచ్చింది, నా ప్రాణం ఉన్నంత వరకు కేఎస్ఎన్ రాజు శిష్యుడిగా, ఆయన భక్తుడిగా, ఆయన రాజకీయాలు చేసినందున ఆయనకి శిష్యుడిగా ఉంటాను తప్ప నాకు అలాంటి పదాలు ఏవి వర్తించు, అలాంటి పదాలు ఏవి కూడా నాకు అవసరం కూడా లేదు. ఒక మారుమూల పల్లెటూరులో పుట్టి గ్రామస్థాయి నాయకుడిగా, మండల స్థాయి నాయకుడిగా, జిల్లా స్థాయి నాయకుడిగా ఈరోజు జిల్లా స్థాయిలో రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు గేదెల సత్యనారాయణ గారు. అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది? నేను రాజకీయాలు చేసి 10వ తరగతి చదువుకున్నప్పుడు మా గ్రామం మొత్తం ఒక్క ఇల్లు కూడా పెంకిటిల్లు ఉండేది కాదు. ఒక్క ఇల్లు కూడా పెంకిటిల్లు లేదు, ఒకే ఒక పెంకిటిల్లు ఉండేది. నేను చిన్నప్పుడు 10వ తరగతి చదువుకున్న తర్వాత గ్రామస్తులందరూ సాయంకాలం వచ్చి ఆ పెంకిటిల్లులో అరుగు ఉండేది, ఆ అరుగు మీద అంటే గచ్చు మీద పడుకోవడం అంటే ప్రజలకు అంత ఇష్టం. అంటే ఆ రోజుల్లో గచ్చు అనేది ఉండేది కాదు, మట్టి మీద పడుకుండేవారు. టవల్ వేసుకుండేవారు, ఊరందరూ టవల్ వేసుకొని వెళ్ళిపోయారు. ఎవరింటికి వెళ్ళి వాళ్ళు భోంచేసి వచ్చి మళ్ళీ ఆ టవల్ తీసుకొని అక్కడ పడుకుండేవారు. అంతే రిజర్వేషన్ టైప్లో. అంత ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో
నేను 10వ తరగతి అయిన తర్వాత మా గురువుగారు గునూరు ఎర్నాయుడు గారు, నేను 10th క్లాస్ అయ్యి ఆ, పశువులు మేపుకునేవాళ్ళం మేము. ఒక పశువులు గడ్డి కోసం బొంగొట్టుకొని వెళ్ళి మొదటి మీద కూర్చున్నాను నా స్నేహితులందరూ. అప్పుడు మిలిటరీ గారి జీప్ ఉండేది. ఆ జీప్ మీద టవల్ వేసుకొని ఆయన అందెళ్ళిపోతూ ఈ గ్రామంలో అసలు తెలుగుదేశం జెండా కట్టే వ్యక్తి లేరు అని అన్నప్పుడు మీరు కడతారా అని అడిగారు నన్ను. ఉమ్, అడిగితే నేను కడతాను సార్ అని అడిగాను. ఉమ్. అంటే ఏ ఇయర్లో ఐడియా ఉందా? 86 అనుకుంటాను. 1986. ఆ, సూపర్. ఆ. నన్ను అడిగారు. అడిగితే తప్పకుండా నేను కడతాను సార్ అని అన్నాను. అంటే ఆ మరుసటి రోజే ఆయన జీప్ వేసుకొని జెండా పట్టుకొని వచ్చాడు. అలా ఇక్కడ ఫస్ట్ మా ఇంటి దగ్గర జెండా కట్టి అప్పుడు ఉన్న గొర్రెల అప్పారావు అని ఒక ఎత్తుండేవాడు, గొన్న హరికృష్ణ, వీళ్ళందరూ, గొన్న తిరునాథరావు, వీళ్ళందరం కలిపి ముందు 4 జెండాలు కట్టాం ఈ ఊళ్ళో. యా. 4 జెండాలు కట్టి అలా నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. అప్పుడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా నేను స్టార్ట్ అయ్యి రాజకీయాల్లో ఇక్కడ దాకా వచ్చాను. ఉమ్. ఈ నేపథ్యంలో విశాఖ డైరీ డైరెక్టర్గా ఆడారి తులసిరావు, దివంగత నేత ఎవరైతే ఉన్నారో స్వర్గీయ ఆడారి తులసిరావుకి ప్రధాన అనుచర గణంలో మీరు ఒకరు, ఎక్కువ ఆయనతో ఉండేవారు. మీ ఇద్దరికి అసలు ఆ అనుబంధం ఎలా ఏర్పడింది? నేను మిలిటరీ నాయుడు గారు, నేను అప్పటికి పాల్ ప్రెసిడెంట్ కాదు, ముందు డైరీ డైరెక్టర్గా నాకు పార్టీ నుంచి గురుగారు మిలిటరీ నాయుడు గారు నాకు ఆ వేళ అవకాశం ఇచ్చి తులసిరావు గారు పరిచయం చేస్తే, తులసిరావు గారు మిలిటరీ నాయుడులాగా స్పీడు గేదెల సత్యనారాయణ ఎలాంటి వ్యక్తి కాకుండా ఇంకో వేరే వ్యక్తికి ఎవరికైనా ఇవ్వండి అని అప్పుడు తులసిరావు గారు చెప్పడం జరిగింది. చెప్తే మిలిటరీ నాయుడు గారు అలా లేదు, వీడే నా శిష్యుడు, వీడే కరెక్టు, వీడే ఉండాలని అప్పుడు పట్టుబట్టి నాకు తులసిరావు గారికి అప్పచెప్పారు. ఆయన అప్పచెప్పిన తర్వాత అప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి డైరెక్టర్. అయితే తులసిరావు గారు 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నా పనితనం చూసి మరలా నాకు రెన్యువల్ వచ్చింది. రెన్యువల్ వస్తే మళ్ళీ అందరూ ఎమ్మెల్యే దగ్గర లెటర్లు తెచ్చుకోవాలి. సార్ నేను ఎమ్మెల్యే దగ్గర మిలిటరీ నాయుడు గారి దగ్గర లెటర్ తెచ్చుకుంటాను సార్, నా టైం అయిపోయింది కదంటే, ఈసారి మిలిటరీ నాయుడు వద్దన్న జరిగి నిన్ను తీయనన్నాడు. అంటే ఆ వేళ తెలియక నీ గురించి అన్నాను. ఫస్ట్ టైం ఎప్పుడు అపాయింట్ చేశారు మమ్మల్ని డైరెక్టర్గా? ఏ ఇయర్లో? నన్ను 2000లో 2000లో చేశారు. ఇప్పుడు 20 సంవత్సరాలుగా మీరు నేను కొనసాగుతున్నాను. అప్పుడు మిలిటరీ నాయుడు గారు లెటర్ తెస్తానంటే, నువ్వు అక్కర్లేదు, నీ గురించి నేను తప్పుగా అనుకున్నాను, నువ్వు స్పీడ్ దేనిలో అంటే పేదవాడికి న్యాయం చేయడంలో స్పీడు, పేదవాడికి అన్యాయం జరిగితే నీ స్పీడు, ఆ స్పీడ్ని ఇంకో విధంగా నేను అర్థం చేసుకున్నాను. నిన్ను చూసిన తర్వాత ఇక నీకు ఎవరి లెటర్ అక్కర్లేదు, నేను బ్రతుకున్నంతకాలం నువ్వు డైరెక్టర్ అన్నాడు మహనీయుడు ఆడారి తులసిరావు. ఇప్పుడు స్టిల్ కొనసాగుతున్నాం ఆ కుటుంబంతో. మరి ఆ కుటుంబం ఉన్నన్నాళ్ళు, ఆయన ఉన్నన్నాళ్ళు ఉన్నాం. మరి అలాగే ఇప్పుడు ఆనందబాబు కూడా మరి ఆయనకంటే నన్ను బాగా చూసుకుంటున్నారు. మరి నేను విశాఖ డైరీలో మరి ఎలా పనిచేస్తానది ప్రజలు చెప్పాలి, మీ అందరికీ తెలియాలి. విశాఖ డైరీ ద్వారా ఈ జిల్లా మొత్తం వచ్చిన గ్రాంట్కి ఒక చోడవరం నియోజకవర్గానికి ఎంత గ్రాంట్ తెచ్చానో జిల్లా మొత్తం అంత గ్రాంటే. అది కేఎస్ఎన్ గారు మేము కలిపి ఆ కుటుంబంతో ఉన్న సాన్నిధ్యంతో అనేక కళ్యాణ మండపాలు, అనేక రోడ్లు, అనేక బిల్డింగులు అన్నీ మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ చోడవరం, అలాగే స్కూల్ బిల్డింగులు, మరి అలాగే రావుగత స్కూల్ బిల్డింగులు, దిబ్బుల్లో హై స్కూల్ బిల్డింగులు, రోలుగుంటలో స్కూల్ బిల్డింగులు, కొత్తకోటలో స్కూల్ బిల్డింగులు, పిల్లల చదువు కోసం మహనీయుడు తులసిరావు చేసిన మరి కార్యక్రమాలు ఈవేళ ఈ ప్రాంతంలో మరి ఉద్యోగులు, విశాఖ డైరీలో ఉద్యోగులు ఉన్నారంటే అందులో 20% ఉద్యోగులు చోడవరం నియోజకవర్గం నుంచే. ఈనాడు తులసిరావు గారి ఆయనకి డ్రైవర్ అయినా, ఆయనకి రౌండింగ్ ఉన్న 4-5 ఉద్యోగులు కూడా ఈ ప్రాంతం గంటికోరలం కొమ్మలపూడి నుంచే. మరి ఈ ప్రాంతం ఉద్యోగుల్లో చాలా ఎక్కువ ఉద్యోగుల్ని ఆడారి తులసిరావు గారు ఈ ప్రాంతం నుంచే వేశారు. అతి చిన్న వయసులో రాజకీయాలకు వెళ్ళారు. గత 40 ఏళ్ళుగా రాజకీయాలు కొనసాగుతున్న మీరు మొదటి నుంచి టీడీపీలోనే ఉన్నారు. అయితే మీ ప్రాంతాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చిన మీరు 2019లో వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత అసలు వైసీపీలోకి రావాల్సిన కారణం ఏమిటి? వైసీపీలోకి రావడానికి కారణం స్వర్గీయ తులసిరావు గారు విశాఖ డైరీ చైర్మన్. ఆ చైర్మన్ గారు అప్పుడు పడుతున్న మన సంఘం డైరీ, ఈ ఉన్న డైరీలన్నీ ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందుల్లో భాగంగా మరి విశాఖ డైరీ నుంచి మనందరం పార్టీ మాకు తప్పదని మా చైర్మన్ గారి కోరిక మేరకు మాకు ఇష్టం లేకపోయినా మరి ఆ కుటుంబంతో ఉన్న సాన్నిధ్యంతో ఆ వేళ వెళ్ళాల్సి వచ్చింది.
వెళ్ళాల్సి వచ్చి ఓటేసి వెళ్ళాం. మళ్ళీ ఓటు వేయడానికి తెలుగుదేశంలోకి వచ్చాం. మేము ఏనాడు కూడా వైసీపీకి ఓటేయలేదు. అంటే దానికి సంబంధించి మరొక విమర్శ కూడా ఉంది. కేవలం అధికారం అనుభవించడానికే సత్యనారాయణ 2019లో వైసీపీకి వచ్చారు, మరలా 2024 ఎన్నికల ముందు టీడీపీకి వెళ్ళిపోయారు. అంటే ఏ పార్టీ అధికారంలోనూ గత 10 ఏళ్ళుగా ఈయన అధికారాన్ని అనుభవిస్తున్నారంటూ కూడా విమర్శ అయితే ఉంది వైసీపీ నుంచి. ఏం చెప్తారు? మేము తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీయే. మేము మారడానికి కారణం కూడా ఇప్పుడు చెప్పాం. మేము ఎప్పుడు కూడా అధికారం లేని టైంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 2 సార్లు ఉన్న టైంలో మేము తెలుగుదేశంలో ఉండి పోరాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సరే బుచ్చిపేట మండలంలో ఎంపీపీ జడ్పీటీసీ గెలిపించుకున్న ఇది మాకుంది. మేము ఎప్పుడు కూడా అధికారం కోసం లేదు, అధికారం లేనప్పుడు కూడా బ్రహ్మాండంగా పోరాడి చోడవరంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కేఎస్ఎన్ఎస్ రాజు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్న నియోజకవర్గం, మండలం కూడా. సరే అంటే ఇప్పుడు మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పారు, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకు ఎంతమంది పిల్లలు ఏంటి? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాదంతా వ్యవసాయ కుటుంబం నుంచే మేము వచ్చాం. ఇప్పటికీ వ్యవసాయ కుటుంబం మాది. కాకపోతే మా పెద్దలు తులసిరావు గారి దయ వల్ల చదువు అనేది ఏంటి అని అక్కడ ఆయన దగ్గర నేర్చుకొని తులసిరావు గారు కుటుంబంతో ఉన్న సాన్నిధ్యంతో మా పిల్లల్ని పెద్ద అయిన సలహా మేరకు మా పెద్ద అబ్బాయి డాక్టర్ గారు, అలాగే మా కోడలు కూడా డాక్టర్ గారు, మరి ఇంకో 2 అబ్బాయిలు అమెరికాలో యుఎస్ఓలో ఒక అబ్బాయి ఎంబీఏ చేసి ఉద్యోగం చేస్తున్నాడు, ఒక అబ్బాయి ఎంఎస్ చేశాడు ఇప్పుడే. మరి రాజకీయ వారసులు ఎవరిని ప్రకటిస్తారు? రాజకీయ వారసులు అంటే రాజకీయంగా అది పిల్లలకి రాజకీయం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మరి ఆ రాజకీయం అనేది మరి నాతోటే ఇదయ్యేటట్టు ఉంది. మీ భార్య యొక్క సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? మా భార్య ఫస్ట్ నుంచే వాళ్ళు మా అత్తవారు గొన్నవారు, ఈ మా సొంత గ్రామమే. వాళ్ళు కుటుంబంలోనే అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. ఆ కుటుంబ సభ్యులు కానీ నా భార్య కానీ అందరూ కూడా నా రాజకీయ ఎదుగుదలకి, నా ఎదుగుదలకి అందరూ సహకారం ఉంది. వాళ్ళ సహకారంతో ఈ స్థాయికి వచ్చారు. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీలోకి వెళ్ళాను అంటున్నారు. ఆ సమయంలో అక్కడ ఏమైనా అవమానాలు జరిగాయండి మీకు వైసీపీలో? అవమానాలు ఏం జరగలేదు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా బాగానే చూసుకున్నారు. మనం కూడా మన స్థాయిలోనే మనం ఉన్నాం. మనం అలాగనే అక్కడే ఓవర్గా మనమే ఇచ్చేయలేదు. వాళ్ళు కూడా బాగానే చూసుకున్నారు. ఒకళ్ళు విమర్శించడం అనవసరం. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే గౌరవం వాళ్ళు ఇచ్చారు, మనం గౌరవంగా ఉన్నాం. విడిపోయేటప్పుడు కూడా గౌరవంగా విడిపోయాం. టీడీపీకి సంబంధించి చోడవరం నియోజకవర్గంలో టాప్ 5 నాయకులు ఎవరంటే మీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఇటు ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉంటారు, అదేవిధంగా ఎవరైతే ఎంపీ గారు ఉన్నారో సీఎం రమేష్తో కూడా మీరు చాలా సన్నిహితంగా ఉంటారు. మరి ఇటువంటి సమయంలో ఈ నియోజకవర్గంలో మీ ప్రాంతంలోనే రోడ్లు చూసినట్టయితే ఈ కొమ్మలపూడి ప్రాంతంలోనే కొమ్మలపూడి నుంచి వడ్డది వెళ్ళాలంటే చాలా భయానక పరిస్థితి. వడ్డది సమీపంలో కూడా బ్రిడ్జ్లన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి. దానికోసం ఏమైనా ఫైట్ చేయిస్తున్నారా? ఫైట్ చేయడం కాదండి. ఇప్పుడు ఏదైనా ఒక మనిషికి అయినా ఒక రోడ్డుకైనా జబ్బు వచ్చినప్పుడు ఫస్ట్ స్టేజ్లోనే దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఈ స్థాయికి వచ్చేది కాదు. మరి ఆ రోజుల్లో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఒగ్గీయడం వల్ల పెద్ద పెద్ద గాయాలు పడి పెద్ద బెజ్జలు పడి రోడ్డు పాడైపోయే పరిస్థితి వచ్చింది. మరి ఆ టైంలో మరి ఆ కాంట్రాక్ట్ లోపమో ప్రభుత్వ లోపమో మొత్తం మీద రోడ్లు అప్పుడు అవ్వలేదు. తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పటికే అధ్వానం అయిపోయాయి. దానికి కేఎస్ఎన్ఎస్ రాజు గారు అహర్నిశలు కృషి చేశారు. కృషి చేసి మన రోలుగుంట నుంచి మేడివాడ వరకు చక్కగా రోడ్డు వేశారు. ఇంకా ఈ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల వల్ల లేకపోతే కాంట్రాక్ట్ లోపం వల్ల పనులు జాప్యమై వర్షాలు వచ్చేసాయి. ఎమ్మెల్యే గారు కూడా మొన్న విజయవాడ వెళ్ళారు. మొన్న ఆర్ఎంబి మినిస్టర్ గారిని పట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు, లోకేష్ బాబుతో మాట్లాడారు. అదంతా ఒక లైన్లో పెట్టారు. అది ఎంబుక్స్ చేయించారు అధికారులు పట్టుకొని. వాళ్ళ బిల్లు కూడా ఇప్పిస్తున్నారు ఈ మధ్యలో. ఈ వర్షాలు పోయాయి కాబట్టి ఈ వెంటలో పూర్తిగా చేయించడానికి కేఎస్ఎన్ఎస్ రాజు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ మరో ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే సార్ ఎన్డీబీలో ఉంది గ్రాంట్, దానివల్ల ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. ఎంతవరకు? అది కూడా ఒక కారణమే. అయినా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు సారు, ఆర్ఎంబీ మంత్రి గారితో మాట్లాడి మొన్న రివ్యూ కూడా అయింది. ఆ రివ్యూలో మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా మొన్న చెప్పడం జరిగింది. ఆ అడ్డంకులు ఏదైనా ఇబ్బందులు ఉన్న ఆ ఇంట్లు తొలగించి రోడ్డు బాగు చేయడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. పని అవుతుందని మాకు నమ్మకం ఉంది. విశాఖ డైరీ డైరెక్టర్గా గత 25 ఏళ్ళుగా సేవలు అందిస్తున్నారు. అసలు విశాఖ డైరీ నుంచి రైతులకు అందుతున్న సేవలు కానీ సదుపాయాలు కానీ ఏంటి సార్? విశాఖ డైరీ నుంచి ఒక ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా చోడవరంలో పాలిటెక్నిక్ కాలేజీ, అది విశాఖ డైరీ నిధులతో తెచ్చారు. విశాఖ డైరీ నిధులతో 2 కోట్లతో చేశారు. ఎవరికి తెలియని విషయం. పాలిటెక్నిక్ కాలేజీ పెద్ద ఆయన దగ్గరుండి కట్టించారు అది. మరి అలాగే చోడవరం
హై స్కూల్కి కాలేజీకి స్కూల్ బిల్డింగ్లు కొరత ఉందని ఆనాటి మేషర్లు అందరూ వస్తే మా దగ్గరికి మేము ఎమ్మెల్యే గారు కలిపి పెద్ద ఆయన దగ్గర తీసుకెళ్తే అది మీరు చూస్తారు అక్కడ ఆ తులసి భవన్ అక్కడ పేరు కూడా రాసి ఉంది. 12 గదులతో బ్రహ్మాండమైన 2 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టారు. మళ్ళీ ఆ పక్కనే ఉన్నది కూడా 2 ఫ్లోర్లతో 8 గదులు బిల్డింగ్ అది కూడా కట్టారు. దానికి అప్పటి స్పీకరు స్వర్గీయ కోడెల శివప్రసాద్ గారిని తీసుకొచ్చి ఓపెనింగ్ కూడా చేయించారు. అద్భుతంగా అక్కడ అది చేశారు. అలాగే దిబ్బుల్లో మరి అక్కడ స్కూల్ బిల్డింగ్ లేకపోతే మన ఇప్పుడు ఇందులో జబర్దస్త్లో చేస్తారు మన సత్యపండు మేషార్ అని. ఆ మేషార్ ఆ స్కూల్కి టీచరు. ఆ మేషార్ మా దగ్గరకు వస్తే మేము తీసుకెళ్ళి పెద్ద ఆయన ఆడారు తులసిరావు దగ్గర తీసుకెళ్తే ఆయన 8 గదులు అప్పుడు శాంక్షన్ చేసి 50 లక్షల రూపాయలతో ఆ స్కూల్కి ప్రహారీ కట్టించి 8 గదులు కట్టించి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అపోజిషన్ లీడరు ఆయన చేత తీసుకొచ్చి ఆ వేళ ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది అక్కడ దిబ్బుడు హై స్కూల్కి. అలాగే రావుకత మండలంలో రావుకత హై స్కూల్కి ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష లీడరు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి అక్కడ కూడా 11 గదులు దగ్గర 70 లక్షలతో అక్కడ కూడా కట్టి కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈ చోడవరం నియోజకవర్గంలో అలాగే కొత్తకోట హై స్కూల్లో 10 గదులు కట్టారు. అక్కడ కూడా 70 లక్షలతో 70 లక్షలతో అక్కడ కూడా కార్యక్రమం కట్టి అక్కడ కూడా చేయడం జరిగింది. చోడవరం నియోజకవర్గంలో రైతు పిల్లలు ఒక కార్పొరేట్ హై స్కూల్లో చదువుకున్న పిల్లలతో సమానంగా ఉండాలని ఆడారు తులసిరావు గారు ఉద్దేశంతో మన రైతుల్ని మరి ఆ స్థాయిలో ఉండాలని ఆ వేళ ఆయన తీసుకున్న నిర్ణయం. చోడవరం నియోజకవర్గంలో ఎక్కడ స్కూల్ బిల్డింగ్ కావాలన్నా ఎక్కడ కళ్యాణ మండపం కావాలన్నా రైతులు కూడా ఎక్కడో బ్రహ్మాండం కన్వెన్షన్లో పెళ్లి చేసుకుంటున్నారు. నా రైతు కూడా పాలు పోసే రైతు కూడా ఆ కన్వెన్షన్ సమానంగా ఈ కళ్యాణ మండపాల్లో పెళ్లి చేసుకోవాలని ఇక్కడ బ్రహ్మాండంగా 14 కళ్యాణ మండపాలు చోడవరం కాన్స్టిట్యున్సీలో కట్టించిన చరిత్ర ఆడారు తులసిరావు గారు. శ్మశాన వాటికలు కూడా కట్టారు. శ్మశాన వాటికలు స్వర్గీయ తులసిరావు గారు నేను చెన్నై వెళ్ళాం. అప్పుడు అక్కడ జయలలిత ముఖ్యమంత్రి గారు అయితే ఆవిడ కట్టించింది అక్కడ ఇది ప్రభుత్వ నిధులతో. మేము టూర్ వెళ్ళినప్పుడు ఆ టూర్లో భాగంగా పెద్ద ఆయన చూశారు. ఆయనతో నేను ఉన్నాను. కారు శ్మశానంలోకి వెళ్ళాయని చెప్పి ఆ శ్మశానం చూసి సత్యనారాయణ ఇది ఫోటో తీసుకో వెళ్ళి ఫస్ట్ కొమ్మలపూల్లోనే కట్టు, దీనికి ఎస్టిమేట్ ఎంత అవుతుందో చూసి దాన్ని మొత్తం 3 జిల్లాల్లో కడదామని ఆ వేళ చెప్పడం జరిగింది. ఆ చూసి వచ్చిన తర్వాత అప్పట్లో 1,50,000 అయింది ఎస్టిమేట్. 1,50,000 అయితే మరి 3 జిల్లాల్లో ప్రతి గ్రామంలో మరి ఆ శ్మశాన వాటికి కట్టించిన చరిత్ర మరి తులసిరావు గారిది. ఈవేళ ఎవరైనా చనిపోయినప్పుడు శ్మశానం వాటికి వెళ్ళామంటే తులసిరావు గారే కనిపిస్తారు. మరొక విషయం ఏంటంటే మీరు ఈ బుచ్చిపేట మండలానికి చెందిన వ్యక్తి. బుచ్చిపేట మండల హెడ్ క్వార్టర్లో ఒక జూనియర్ కాలేజ్, అదేవిధంగా వడ్డాదిలో డిగ్రీ కాలేజ్, సమీప మండలమైన రావుకంతలో జూనియర్ కాలేజ్. ఈ ప్రపోజల్ ఎప్పటి నుంచి ఉంది? ఇవి మీరు తీసుకురాగలిగితే కొన్ని 100 మంది విద్యార్థులకు మంచి జరుగుతుంది. ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఆ దిశగా మా మన ఎమ్మెల్యే గారు కేఎస్ నరసరాజు గారు మొన్న పోయిన టర్మ్లో మొన్న ప్రభుత్వం టైంలో ఆనాడు గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు కూడా ప్రయత్నం చేసి రాజాంలో పెట్టాలని ప్రపోజల్ పెట్టారు. అప్పుడు మంత్రిగా మన గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు శాంక్షన్ అయింది. ఇంకా శాంక్షన్ అయ్యి పనులు స్టార్ట్ అయ్యే టైంలో ప్రభుత్వం పోయింది. ప్రభుత్వం పోవడంతో అది ఆగింది. ఆ ప్రభుత్వంలో అవ్వలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో మొన్నే ఆ ఎర్రవాక ప్రాంత నాయకులందరూ కూడా స్వర్గీయ నాగులపల్లి సత్యనారాయణ గారు ఆ వేళ దాని గురించి కృషి చేశారు. మళ్ళీ ఆ ఆచరణని ఆ అమలుని ఇప్పుడు పరిగణలో తీసుకొని ఖచ్చితంగా అక్కడ మరి కాలేజ్ ఉండాలనేది మీరు అడిగిన నిర్ణయం ఎమ్మెల్యే గారు ఈ టర్మ్లో ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాం. రైట్. రెండోది ఇక్కడికి సమీపంలోనే ఏదైతే కొన్నుంపూడిలో అమర్పూర్ అనే ఒక గ్రామం ఉంది, జ్యోతిర్మయ ఆశ్రమం కూడా ఉంది. మీ హయాంలో దాన్ని చాలా వరకు డెవలప్మెంట్ చేశారు. అంటే దాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఇంకా నిధులు ఏమైనా తీసుకొస్తున్నారా? ఎందుకంటే అది డెవలప్ అయితే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, ఒక పర్యాటక ప్రదేశంగా కూడా ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. జ్యోతిర్మయ బాబా అనేది అప్పుడు స్వర్గీయ జ్యోతిర్మయ బాబా ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకు భక్తుడు గంటా శ్రీనివాసరావు గారు. గంటా శ్రీనివాసరావు గారు ప్రతి జన్మదినానికి ఇక్కడికి వచ్చేవారు. వస్తే అప్పుడు మేము బాబాజీని వ్యతిరేకించాం. ఆయన గురించి తెలియక వ్యతిరేకించి ఎంత డెవలప్ చేయాలన్నా మేము ఆటంకం చేసాం. వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఆటంకం చేసిన తర్వాత మాకు కొన్ని ఇబ్బందులు వచ్చి తెలుసుకొని ఈయన సామాన్యుడు కాదు, ఈయన ఒక భగవంతులాడని మేమందరం అనుకొని గ్రామస్తులు ఈ ప్రాంత వాసులు అందరం కూడా
గంటా శ్రీనివాసరావు గారు కేఎస్ఎన్ ద్వారా మరి మేము సహకారం అందించి అప్పటి నుంచే మరి స్వర్గీయ భాస్కర్ రావు గారు జిల్లా చైర్మన్ భాస్కర్ రావు గారు వారి భార్య చైర్మన్ గారు భాస్కర్ రావు గారు ఒకసారి సందర్శనకు వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు ఇద్దరు వచ్చి చూసి దానికి జిల్లా పరిషత్ నుంచి ఆవేళ మరి ఎన్ఆర్జీఎస్లో ₹1 కోటి ఇప్పించారు. ₹1 కోటితో మరి ఆవేళ మరి మీరు చూస్తారు ₹1 కోటితో అలా అక్కడే ఆ ₹1 కోటి వాడి సిమెంట్ రోడ్లు వేసి ఆ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా మరి ఏదైతే భక్తులు ఉన్నారో జ్యోతిర్మయ భక్తులందరూ మరి ఎక్కడ కాకినాడ నుంచి పెద్దాపురం నుంచి హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ సహాయం వాళ్ళు చేశారు. మా గ్రామస్తుల సహాయం మేము చేసాం. ఈవేళ బ్రహ్మాండంగా అది 20 ఎకరాల్లో జ్యోతిర్మయ బాబా ఆశ్రమం అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ 4-5 రోజులు ఉండిపోయి ప్రశాంతత కోరుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఉండడానికి ఎక్కడి నుంచో వస్తున్నారు. దాన్ని ఈ ప్రాంత ప్రజలు కూడా ఈవేళ అక్కడికి అదే విధంగా ప్రశాంతత కోసం వెళ్ళి అక్కడికి వెళ్ళామంటే అన్నీ మర్చిపోతాం. మరి ఆ వేళ బాబాజీ గారు అన్నారు ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ డెవలప్ అయిపోద్ది, ఇక్కడ బ్రహ్మాండంగా హెలికాప్టర్లు ఆగితే ఇక్కడ బ్రహ్మాండంగా కోణం అవుతుందంటే మేము అనుకున్నాను బాబాజీకి ఏం పిచ్చుందా ఇక్కడ డెవలప్ పెట్టాను మేము అనుకుంటే ఆయన ఏదైతే అన్నారో లోపుల్లో మరి ఆ వేళ డిఆర్డిఏ వచ్చి అక్కడ బ్రహ్మాండం డెవలప్ అయిపోయింది. అక్కడ ఎలా అనుకోడు ఇక్కడ బ్రహ్మాండం డెవలప్ అయిపోయింది. మరి ఇవాళ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఇక్కడ బ్రహ్మాండంగా వచ్చి మరి అది డెవలప్ అయిపోయి 50 ఎకరాల్లో ఇవాళ సస్యశ్యామలంగా పక్కనే. అవును సార్, ఎగ్జాక్ట్ పాయింట్కి వచ్చారు. కృషి విజ్ఞాన కేంద్రాన్ని తీసుకొచ్చారు మీ హయాంలోనే. అసలు దానివల్ల ప్రజలు కానీ ఇక్కడ స్థానిక రైతులు కానీ ఏంటి ఉపయోగం? బ్రహ్మాండంగా ఉపయోగం అండి. ఆ వేళ కృషి విజ్ఞాన కేంద్రం వచ్చినప్పుడు కొంతమంది వ్యతిరేకించారు. కొంతమంది వ్యతిరేకిస్తే చోడవరం ఎమ్మెల్యే గారు కేఎస్ఎన్ రాజు గారు దీన్ని ఎలాగ ఇక్కడ పెట్టాలి ప్రజలకు ఇది ఉపయోగమని దాన్ని పోరాటం చేసి రైతులందరికీ డబ్బులు ఇప్పించారు. ప్రభుత్వ భూమి అయినా సరే రైతులందరికీ సాగులో ఉన్న రైతులందరికీ డబ్బులు ఇప్పించి అది ఇక్కడ తెస్తే ఈవేళ వ్యవసాయ పరిశోధన రాబట్టే ఇవాళ ఇక్కడ కొబ్బరి తోటలు వ్యవసాయాలు వరిలు ఏదైనా సరే ఆ శాస్త్రవేత్తలు వచ్చి దీన్ని ఎలా చేయాలని మేలైన విత్తన సామాగ్రి చెలక్కాయలు పంటలు కాయకూరలు అన్నీ కూడా ఇలా చేయాలని రైతులకు సూచనలు ఇచ్చి సలహాలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఈవేళ ఈ ప్రాంతంలో కొబ్బరి తోటలు అలాగే అరటి తోటలు లేకపోతే వ్యవసాయాలు కాయగూరలన్నీ పెట్టుకునే వ్యవసాయాలన్నీ ఇవాళ మళ్ళీ వ్యవసాయం మీద చదువుకున్న యువత వెళ్తున్నారంటే దానికి కృషి విజ్ఞానమే కారణం. కేంద్రీయ విద్యాలయం ఇందులో సీట్ రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. వైజాగ్లో కూడా వివిఐపీలు ఫోన్లు చేస్తే అందులో సీట్లు దొరకవు. అటువంటి కొమల్పూడిలో రాబోతుంది అనేది ఎప్పటి నుంచో వినిపిస్తుంది. అది నిజంగా ఫ్యాక్ట్ అండి? అది రాబోతుందా? తప్పకుండా సార్. మరి అది వస్తుంది. ఆ వేళ కేవీకి 2 శాంక్షన్ అయ్యాయి మన రాష్ట్రంలో 2 శాంక్షన్ అయితే నెల్లూరు జిల్లాలో ఒకటి విశాఖపట్నం జిల్లాలో ఒకటి. నెల్లూరు జిల్లాలో శాంక్షన్ అయినప్పుడు అక్కడ అయిపోయింది. ఇక్కడ వచ్చినప్పుడు జిల్లాలో ఎక్కడ అంత భూమి ఇవ్వకపోతే అప్పుడు చోడవరం ఎమ్మెల్యే గారు మేము కూడా మరి కొండంపూడి గ్రామస్తులు నిజంగా వాళ్ళ థ్యాంక్స్ చెప్పాలి. కొండంపూడి గ్రామస్తులు మేము భూమి ఇస్తాం అని కొంతమంది ఇబ్బంది పెట్టినా కొంతమంది ముందుకొచ్చి రైతులందరూ ముందుకొచ్చి మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆ గ్రామస్తులు చోడవరం ఎమ్మెల్యే గారు కష్టపడి తెచ్చి ఆ వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వారా ఆ వేళ ఓపెన్ చేసుకున్నారు. ఈవేళ దాన్ని అంచెలంచెలుగా డెవలప్ అయ్యి స్థల సేకరణ చేసినప్పుడు స్థలం ఎంతైతే అంత ఇచ్చారు, ఇంకా కావాలంటే ఇస్తామన్న ఆలోచనలో రైతులు ఉన్నారు. దానికి కాలేజీ వస్తుందని మొన్నే అన్నారు ఎమ్మెల్యే గారు, అగ్రికల్చర్ వస్తుందన్నారు. అది వచ్చేలా ఉంటే మరి నిజంగా ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అంటే ఈ ప్రాంతంలో ఒక SEZ కూడా ఎప్పటి నుంచో రాబోతుంది. ఎందుకంటే కొమ్మలపూడి కొండంపూడి ఏరియాలో చాలా వరకు ల్యాండ్ బ్యాంక్ ఉంది. అది వస్తే ఇండస్ట్రీస్కి వచ్చే అవకాశం ఉంది. చిన్న మధ్యతరగతి పరిశ్రమలు వస్తాయి, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని చెప్తున్నారు. ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు? మొన్నే ఈవేళకి ఒక 10 రోజులు అవుతుంది అనుకుంటాను, ఎమ్మెల్యే గారు వచ్చారు చూసి మల్లం ఆర్బీవరం తర్వాత ఆర్శివరంపురం రాజాం ఏరియాలో కలెక్టర్ గారు కూడా వచ్చారు. అది చూస్తున్నారు. కొంతమంది వ్యతిరేకించుతున్నారు, కొంతమంది అనుకూలంగా ఉన్నారు. అప్పుడు మేము ఎమ్మెల్యేతో చెప్పాం, సార్ మేము కొమ్మలపూడి నుంచి కొండంపూడి కొమ్మలపూడి భీమవరం ఎల్లసింగవరం ఈ ప్రాంతం అంతా మేము భూములు ఇవ్వడానికి రైతులను సిద్ధంగా ఉన్నాం. మరి ఈ అచ్యుతాపురం NTPCలో మాకు కూడా ఇక్కడ అభివృద్ధి చేయడానికి మీరు చేస్తే మేము భూములు రెడీగా ఇవ్వడానికి ఉన్నామని చెప్తే మొన్న ఎమ్మెల్యే గారు వచ్చి చూసి వెళ్ళారు. రైట్ సత్యనారాయణ గారు, ఇప్పుడు నేను అడిగే కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని ఖచ్చితంగా బాధిస్తాయి. రెండోది ఏంటంటే వైసీపీ వాళ్ళు కానివచ్చు, కొంతమంది మీ వ్యతిరేక వర్గం కానివచ్చు చేస్తున్న ప్రధానమైన విమర్శలు నేను అడుగుతాను. మీరు సమాధానం చెప్పాలంటే చెప్పండి, లేదని స్కిప్ చేసేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే
సత్యనారాయణ సంబంధించి ఎక్కువ ఆక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు, ల్యాండ్ కబ్జాలో ఆరితేరారు, ఒక అనుచరగణం పెట్టుకొని అనేది ప్రధాన విమర్శ. ఏం చెప్తారు? మీరు అనే దానికి చెప్పాలి సమాధానం. Yes. నేను చెప్పకూడదని లేదు. ఎస్ ఎక్కడైనా నా రాజకీయ జీవితంలో ఎస్ ఎవరికైనా నాకు చేతనైతే సాయం చేయడం, కరప్షన్ లేని జీవితం మా గురువుగారు ఆడారి తులసిరావు గారు, మరో గురువుగారు కేఎస్ఎన్ రాజు గారు నాయకత్వంలో ఎక్కడైనా గేదెల సత్యనారాయణ ఎలా చేశాడు అని భావన మీరు కానీ ప్రజలు కానీ నిరూపిస్తే మీరు ఏది చెప్పినా నేను దానికి అంగీకరిస్తాను. మీపై జరిగిన హత్యాయత్నం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. 3 సార్లు హత్యాయత్నం జరిగిన కూడా 3 సార్లు మీరు చాలా సేఫ్గా బయటపడ్డారు. దానికి మీరు ఏం చెప్తారంటే, నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు, నా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నన్ను కాపాడని చెప్తున్నారు. దాని వెనుకున్న వాస్తవాలు ఏంటి సార్? అసలు ఆ హత్యాయత్నం జరగడం వెనుకున్న వాస్తవాలు ఏంటనేది ఈరోజు లక్షలాది మంది ప్రజలకు తెలియాల్సిన పరిస్థితి ఉంది. నా రాజకీయ జీవితంలో నాకు శత్రువులు అనేవాళ్ళు ఎవరో లేరు. కానీ నా రాజకీయ ఎదుగుదల స్వార్థం మరి కొంచెం ఈయనుండగా మనం ఏం చేయలేం, ఈయనుండగా మనం ఈ ప్రాంతంలో రాజకీయ మనుగడ ఉండదు అని కొంతమంది భావించి అది నా దురదృష్టం అనుకోవచ్చు, వాళ్ళ ఇది అనుకోవచ్చు. ఆ వేళ జరిగిన సంఘటన నేను దాన్ని వ్యతిరేకించి దానికి మళ్ళీ ఆల్టర్నేటివ్ చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తినైతే చాలా ఘోరాలు నేరాలు జరిగేవి. కానీ ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసామని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ సమస్యను ఆ వేళతోటే అక్కడితో కట్ చేసి మళ్ళీ ప్రజా జీవితంలో నేను కొనసాగుతున్నాను. నేను ఎవరిని విమర్శించను. నేను తప్పు చేస్తే నేను తప్పు చేశాను అనుకుంటే, వాళ్ళు నా మీద అలా చేశారని అనుకుంటే, మీరు అనుకుంటే అది ప్రజలకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. 2024 ఎన్నికల ముందు ఎమ్మెల్యే క్యాండిడేట్గా చాలా యశో ప్రయత్నాలు చేశారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు? నాకు ముందే చెప్పాను, నాకు మా గురువుగారు బ్రతుకున్నంతకాలం, కేఎస్ఎన్ గారు బ్రతుకున్నంతకాలం, ఆయన రాజకీయాలు చేసినంతకాలం ఆయనతో సేవ చేసి ఆయన వెంటుండి ఆయన ముందుకు నడిపించడమే తప్ప నాకు అలాంటి ఆలోచన కానీ నాకు అలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు. ఎవరైనా చెప్పినా నా బుర్రలోకి రానివ్వను. కేఎస్ఎన్ఎస్ రాజు అనే వ్యక్తి ఆయన బ్రతుకున్నంతకాలం ఆయన ఎమ్మెల్యేగా ఉండాలి, ఆయన వెనకాల శిష్యుడిగా నేను ఉండాలి, ఆయన భక్తుడిగా ఉండాలని నేను, నా ప్రజలు, నా ఫాలోవర్స్ టీడీపీలో ఉంటారు. అప్పుడు ఎస్, ఆన్ రికార్డ్ అవుతుంది. ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం. చూడండి మీరు కెమెరా మంచి. ఖచ్చితంగా చెప్పండి. నేను బ్రతుకున్నంతకాలం తెలుగుదేశం పార్టీలో ఉంటాను, నేను బ్రతుకున్నంతకాలం కేఎస్ఎన్ శిష్యుడిగా ఉంటాను. ఇప్పుడు 29 ఎన్నికల్లో జగన్ గారు ఫోన్ చేసి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటే వెళ్ళరా? నేను వెళ్ళను. ఎమ్మెల్సీ ఇస్తానన్నా నేను వెళ్ళను. ఏదన్నా నేను పార్టీ నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు నన్ను పిలిచి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానికైనా సరే, నాకు చైర్మన్ నాకు ఏదీ లేదండి, నాకు ఆలోచన లేదు. మా గురువుగారు అంటే నేను బ్రతికన్నా ఉంటాను, నేను వెళ్ళిపోతానని చెప్పి వచ్చేసాను. నేను ఇప్పుడు చోడవరం నియోజకవర్గంలో 2 వర్గాలు అయిపోయాయి టీడీపీ. ఒకటి రాజు వర్గం, 2 తాతిబాబు వర్గం. మీరు తాతిబాబు గారితో ఎలా ఉంటారు? మాట్లాడుతాం. తాతిబాబు మేము ఫస్ట్ నుంచి రాజకీయాల్లో కలిసే చేసాం. ఎప్పుడు కూడా మాకు భేదాభిప్రాయాలు లేవు. తెలుగుదేశం పార్టీలో ఏవో ఉంటాయి, ప్రతి కుటుంబంలో ఉంటాయి. ఏమన్నా అవన్నీ మేము కుటుంబంలోనే తేల్చుకుంటాం తప్ప మాకు ఎక్కడా విభేదాలు లేవు, వర్గాలు లేవు. అంతా కేఎస్ఎన్ వర్గమే, మొత్తం అంతా కేఎస్ఎన్. సరే, అంటే మీ కోపం వెనుక కరుణ కూడా ఉంటుందని చాలామంది చెప్పారు మాకు కూడా. గ్రౌండ్ రిపోర్టింగ్లో భాగంగా ఆయనకి ఎంత కోపమో మాకు అదే విధంగా హెల్ప్ చేస్తూ ఉంటారన్నారు. మేము కూడా విన్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కానీ, విశాఖ డైరీ హెల్పింగ్ విషయంలో కానీ, ఇంకా రైతుల విషయంలో కానీ, లేదంటే ఎక్కడైనా కార్యాలయాల పనులు కానీ. అంటే ప్రధానంగా ఎటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు, ఎలాంటి సమస్యలతో మీ దగ్గరికి వస్తారు? సమస్య ఏదైనా మా గురువుగారు మిలిటరీ నాయుడు గారు దగ్గర నేను శిష్యర్కం పొందాను. చిన్న వయసు నుంచి ఆయనతో ఉన్నాం. ఆయన కూడా పేదవాడికి అన్యాయం జరిగితే చాలా ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకునేవారు. నేను దగ్గర 20 సంవత్సరాలు ఆయన శిష్యుడిగా ఉన్నాం. అంటే ఆయన చూసి పేదవాడికి అన్యాయం జరిగితే వెంటనే రియాక్ట్ అయ్యి మరి అవతల వ్యక్తి మీద కొంచెం దురుసుగా ప్రవర్తించే విధానం మా గురువుగారు మిలిటరీ నాయుడు గారు. అంటే పేదవాడికి ఆయన అంత విలువిస్తాడు. ఆయన శిష్యుడు కాబట్టి ఎవరికైనా అన్యాయం జరిగితే మట్టుకి గట్టిగా స్పందిస్తాం. దాన్ని అలా అంటారు. స్పందించినా మళ్ళీ వెంటనే ఆ మనిషికి న్యాయం చేయడం కోసం మళ్ళీ మేము కూల్గానే పనిచేస్తాం. సార్, ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపొందింది ఆంధ్రప్రదేశ్లో. అంటే బీజేపీ కానివచ్చు, జనసేన కానివచ్చు, టీడీపీ కలిసి పోటీ చేశారు. రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ కలిసే ఉంటున్నారు. కానీ నియోజకవర్గ స్థాయికి వచ్చేసరికి, అదేవిధంగా గ్రామ స్థాయికి వచ్చేసరికి జనసేనని అడుగడుగున తొక్కేస్తున్నారు, వాళ్ళకి ఎక్కడ కూడా ప్రాతినిధ్యం ఇవ్వట్లేదని విమర్శ వస్తుంది. అది బుచ్చిపేట మండలం ఎంతవరకు ఉంది? ఏమండి, ఒక కుటుంబంలోనే
ఒక కుటుంబంలోనే మీరు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ, కుటుంబం ఉంది, ఆయన పెద్ద ముఖ్యమంత్రి, వాళ్ళ చెల్లెలకి ఆయనకి గొడవ. కేసీఆర్ గారు ఉన్నారు తెలంగాణలో, వాళ్ళు కేటీఆర్ గారు ఉన్నారు, వాళ్ళ తమ్మ అక్క చెల్లికి వాళ్ళకి గొడవలు. ఎక్కడ కూడా గొడవలు లేని పార్టీ లేకపోతే ఏది ఉండదు. కానీ మాకు ఎక్కడ అలాంటి విభేదాలు లేవు. విభేదాలు ఉన్నా మా ఎమ్మెల్యే గారు నాయకత్వంలో అందరం కూడా కలిసి పనిచేస్తారు. ఎన్ని కోఆపరేటివ్స్ ఉన్నాయి సార్ బుచ్చిపేట? 6 కోఆపరేటివ్స్. 6లో ఎన్ని జనసేనకి ఇచ్చారు? 4 ఇచ్చాం. 4 జనసేనకి ఇచ్చారు. ఓకే. బుచ్చిపేటలో 4 ఇవ్వలేదండి, నియోజకవర్గంలో 21, 26% ప్రకారం నియోజకవర్గంలో 4, మండలానికి 1 ఇచ్చారు. మన బుచ్చిపేటలో ఏమైనా ఇచ్చారా? బుచ్చిపేటలో వడ్డాది ఇచ్చారు. సార్ ఇప్పుడు స్థానిక ఎన్నికలు సిద్ధంగా ఉన్నారా? దానికి సిద్ధంగా ఉన్నాం. విజయడానికి మోగిస్తాం అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎమ్మెల్యే గారికి ఏ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? ఆ ఎమ్మెల్యే గారికి 4 మండలాల్లో 107 పంచాయతీలు 100 పంచాయతీలు గెలిచిస్తాం. అదే గిఫ్ట్. జడ్పీటీసీ 4 జడ్పీటీసీలు 4 ఎంపీపీలు గెలుస్తాం. తప్పకుండా అదే గిఫ్ట్ ఆయనకి. ఒక నిజాయితీపరుడు, నీతిపరుడు, నిరంతర కృషివలుడు, అలాంటి వ్యక్తికి ఏది కూడా కరప్షన్ లేని వ్యక్తి. మీకు కూడా తెలుసు, కేఎస్ఎన్ఎస్ రాజు అంటే ఆయన జీవితం వైట్ పేపర్, ఎక్కడ కరప్షన్ లేకుండా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి, కష్టపడే వ్యక్తికి మా కార్యకర్తలు, మా నాయకులు అందరం కలిసి మా పార్టీలో 3 పార్టీలు కూటమి నాయకత్వం అంతా కలిసి 4 మండలాల్లో ఎంపీపీలు జడ్పీటీసీలు కూడా గెలిచి మేము నిజం కష్టపడి గెలిపించి ఆయనకి గిఫ్ట్కి ఇచ్చే వాతావరణం అయితే ఉంది. సార్ మీరే అన్నారు చిన్న స్థాయి నుంచి మొదలయ్యాను అన్నారు. ఒక చిన్న పూరిల నుంచి వచ్చిన ఈరోజు మీరు బహుళంతస్తుల భవనాల్లో ఉంటున్నారు. ఇక్కడ విశాఖలో కూడా మీకు బహుళంతస్తుల భవనాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కారులో తిరుగుతున్నారని విమర్శలు ఉన్నాయి. మరి ఇంత ఇచ్చిన ఈ గ్రామానికి మీరు ఏం చేశారు సార్? ఈ గ్రామానికి నేను ముందే చెప్పాను, ఈ గ్రామంలో పడుకోవడానికి కూడా ఒక పెంకిటిల్లు ఉండేది కాదు. అలాంటిది చిన్న వయసు, మీ వయసు దగ్గర నుంచి కూడా నాకు ఒక ఫస్ట్ నుంచి ఒక కోరిక. మా కొమ్మలపూడి అంటే పిల్లనివ్వడానికి కూడా ఎవరు కూడా ఇష్టపడేవారు కాదు. ఇదేనే కొండ ఊరు, ఇదేనే ఒక కమ్మలి ఇల్లు, ఒక పెంకిటిల్లు కూడా లేదని. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ గ్రామంలో ఒక ఉద్యోగి కూడా ఉండేవారు కదా మా ఊళ్ళో, ఒక చదువుకునే వ్యక్తి కూడా ఉండేవారు. ఈ గ్రామంలో అందరినీ చదివించాలి, ఈ గ్రామంలో నా చేతనైతే ఉద్యోగాలు వేయాలి, రైతులందరికీ ఉపాధి కల్పించాలి, వాళ్ళు కష్టపడి పని చేసుకోవడానికి నీటి సౌకర్యాలు కల్పించాలని అక్కడ బురదవాని చెరువు తవ్వించాం, అక్కడేమో పెద్దకొట్ట చెరువు తవ్వించాం. రైతులందరికీ ఆ రోజుల్లో 50 వ్యవసాయ బోర్లు కోయించాం, తాగునీటి వసతులు కల్పించాం. రహదారుల విషయంలో స్టేట్లో ఫస్ట్ వచ్చింది మా ఊరు. అవునా? స్టేట్లో ఫస్ట్ వచ్చింది. జనాభా ప్రాతిపదికన ఆ వేళ 14 కోట్లు వేయించాను రోడ్లు, సిమెంట్ రోడ్లు, విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్లు, కొమ్మలపుట్టి కొండంపూడి, కొమ్మలపుట్టి మట్టవనిపాలెం, కొమ్మలపుట్టి రాయకతం, కొమ్మలపుట్టి గంటికొరలం, ఇలా రోడ్లు విపరీతమైన రోడ్లు వేసి ఆ వేళ ప్రజలకి ఈ గ్రామం చూసి ఒక ఆదర్శంగా ఆ వేళ తులసి కాలనీ అని పేరు పెట్టి 3 ఎకరాల భూమి మా పాత ఊరు మా గ్రామ పెద్దలందరి సహకారంతో ఆ వేళ 105 మందికి ఎక్కడ పక్కనున్న రావుకతంలో చిరు వ్యాపారస్తులు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, లేకపోతే ఆటో డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, ఇలాంటి వాళ్ళందరికీ 105 ఇల్లులు మరి లేఅవుట్ వేసి సిమెంట్ రోడ్లు వేసి ప్రతి వ్యక్తికి 4 సెంట్లు ఫ్రీగా ఇచ్చి వాళ్ళందరికీ హౌసింగ్లో మన కేఎస్ఎన్ఎస్ రాజు గారి నాయకత్వంలో కాలనీ ఇచ్చి ఆ తులసి కాలనీ అని పేరు పెట్టి అక్కడ కళ్యాణ మండపం 75 లక్షల రూపాయలతో అధునాతనంగా 75 లక్షలతో కళ్యాణ మండపం కట్టి వాళ్ళందరికీ కూడా ఆ సౌకర్యం కల్పించే అవకాశం ఆ భగవంతుడు మాకు ఇచ్చినందుకు, ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసినందుకు, ఈవేళ అక్కడ జ్యోతిర్మయ బాబా గుడి కానీ, ఇక్కడ షిరిడీ సాయిబాబా గుడి కానీ, ఈ కొమ్మలపూడిలో రామాలయం కానీ, ఆ బుదిరెడ్లపల్లిలో రామాలయం కానీ, ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కానీ, అక్కడ ఆంజనేయ స్వామి గుడి కానీ, కృష్ణానగరంలో కృష్ణుడి గుడి కానీ, ఇక్కడ షిరిడీ సాయిబాబా గుడి కానీ, అక్కడ శివాలయం కానీ, ఇన్ని గుళ్ళు మరి ఆ భగవంతుడు నా హయాంలో కట్టే అవకాశం. సొంత నిధులతో కట్టారా? సొంత నిధులకు కట్టాం. ఇప్పుడైతే 2 గుళ్ళు అయితే సొంత నిధులు కట్టాం. ప్రజలు సహకారం కూడా ఉంది, కొంతమంది డొనేషన్లు కూడా ఇచ్చారు. అన్నీ చేసే అందులో ఎక్కువ డబ్బు 50% నా సొంత నిధులే. కొమ్మలపూడిని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేస్తున్నారా? కొమ్మలపూడి ఆధ్యాత్మిక కేంద్రాన్ని మీ పత్రికలే రాస్తున్నాయి. కొమ్మలపూడిలో ఆధ్యాత్మిక కేంద్రంగా కొమ్మలపూడి అని మరి ఏ పేపర్లో చూసినా రాస్తున్నారు. దానికి అనుగుణంగా మేము కష్టపడుతున్నాం.
మా ప్రజలు కూడా నాకు సహకారం. చూపించగలరు అసలు మీరు ఏమేమి డెవలప్మెంట్ చేశారనేది లైవ్లో మనం వెళ్దాం. మీరు వస్తే మీకే చూపిస్తాను. ఓకే, మీరు చూసి. ఓకే. మన ఛాలెంజ్ అయితే సత్యనారాయణ గారు యాక్సెప్ట్ చేశారు. నిజంగా ఆయన ఏం అభివృద్ధి చేశారు, నిజంగా అభివృద్ధి చేశారా లేదా డప్పు కొట్టుకుంటున్నారు, ఇది మనం లైవ్లో చూపిస్తాం. అక్కడికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ కొనసాగిస్తాం. ఇంటర్వ్యూ మధ్యలో అయితే ఎవరైతే విశాఖ డైరీ డైరెక్టర్ ఉన్నారో గేదెల సత్యనారాయణ అయితే ట్రూత్ న్యూస్ నుంచి ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. నిజంగా అన్ని ఆక్రమణలైనా లేదంటే ఏదైనా అభివృద్ధి పనులు చేశారా అంటే అయితే మీకు లైవ్లోనే చూపిస్తాను నేను చేసిన అభివృద్ధి పని ఏంటో. మీరు రెండంటి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం అయితే ఎక్కడైతే కొమ్మలపూడి రావుకంతానికి మధ్యలో అయితే ఒక చెరువుని సుందరీకరించారు. ఇక్కడ అతి పెద్ద కైలాసగిరిని తలదన్న విధంగా శివపార్వతుల విగ్రహం నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా ఈ చెరువులో పుణ్యస్థానాలు చేయడానికి కూడా ఇక్కడైతే ఘాట్స్ నిర్మిస్తున్నారు. పక్కనే చూసినట్టయితే సాయిబాబా గుడి నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. మనతో పాటు గేదెల సత్యనారాయణ గారు ఉన్నారు. చెప్పండి సార్, అంటే ఇది ఎన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఈ నిర్మాణం అనేది? ఇది 3 సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి. 3వ సంవత్సరం 3 సంవత్సరాలు బట్టి స్టార్ట్ చేసాం. ముందు ఈ చెరువులో ఉన్న వాటర్ అంతా బయటికి మోటార్ల ద్వారా తోడేసి వేసవిలో ఈ కార్యక్రమం గ్రామ ప్రజలందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందు ఫౌండేషన్ వేసి స్లాబ్ వేసాం. ఆ సంవత్సరం మరలా వర్షం పడిపోయి చెరువు నిండిపోయింది. మరలా వాటర్ అంతా తోడి ఈ జ్యోతిర్లింగాలు, ఈ 12 గుళ్ళు, అంటే 12 జ్యోతిర్లింగాలు ఈ 12 జ్యోతిర్లింగాలకి 12 గుళ్ళు కట్టాం. ఈ 12 గుళ్ళు కూడా కొంతమంది పెద్దలు డొనేషన్ కూడా ఇచ్చారు. మరి అలాగే ఈ శివుని నిర్మించడానికి అక్కడ ఎవరైతే ఆ గౌరపాలని కట్టారో రమేష్ గారు, వాళ్ళ బ్రదర్ గణేష్ గారు మరి ఈ శివలింగాలు ఏర్పాటు చేశారు. మరి అలాగే విశాఖ డైరీ మా పెద్దలు ఆనందబాబు గారి సహకారంతో కొంత వారి సహకారం కూడా ఉంది. వారి సహకారంతో కూడా కొంత నిధులు దీని మీద సమకూర్చాం. ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్ చెరువు ఇస్తారు? ఇది 11 ఎకరాలండి. 11 ఎకరాలకి ఇది వాకింగ్ ట్రాక్ కోసం, చుట్టూ వాకింగ్ ట్రాక్ కోసం అక్కడ కట్ చేసాం. అక్కడ మళ్ళీ 3 ఎకరాల చెరువు ఉంది అక్కడ. దీన్ని రౌండ్ అప్ చేసాం. దీన్ని ఎమ్మెల్యే గారు ఎన్ఆర్జీఎస్ నిధులతో దీనికి సీసీ రోడ్లు వేయించడానికి కూడా 60 లక్షలు ప్రతిపాదనలు పంపించాం. మరి అలాగే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎలక్ట్రికల్ మన ఏఈ గారితో మాట్లాడి ఎలక్ట్రికల్ సౌకర్యం కూడా ఇక్కడ వరకు కల్పించారు. అంటే ఇందులో చేపల పెంపకం అయితే ఉండదు. ఇందులో మా పెద్దలు మా అచ్చెన్నాయుడు, హరికృష్ణ, ఈశ్వరరావు అందరూ త్రిమూర్తులు అందరూ కలిసి ఈ చేపలు వేస్తే, కోటిబాబు అందరూ కలిసి ఈ చేపలు వేస్తే ఈ స్మెల్ వస్తుంది, ఈ ఆహారం వేస్తే బాగుంటుంది, ఇందులో స్నానాలు చేస్తారు. మరి చేపల పెంపకం వద్దని వారి సూచన మేరకు మరి ముందైతే వేయాలనుకున్నాం. తర్వాత ఆపడం జరిగింది. ఈ విగ్రహాల లెంత్ ఎంత ఉంటుందండి? 22 అడుగులండి. అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడా లేదు ఈ లెంత్ ఏదైతే మీరు చూపిస్తున్నారు. అవును, ఈ లెంత్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అయితే ఎక్కడా లేదు. అవును, సుమారు 22 అడుగులు. 22 అడుగులు ఇదన్నీ. ఎప్పుడు సార్ ఇది కన్స్ట్రక్షన్ ఎన్ని రోజులు అవుతుంది స్టార్ట్ చేస్తుంది? ఇది కన్స్ట్రక్షన్ 2 years అవుతుంది మొదలెట్టి. 2 years అవుతుంది మొదలెట్టి. ఓకే, 2 years మట్టింది. వాళ్ళ నుంచి మించు 8 నెలలు పైన ఈ బొమ్మ ఈ శిల్పి చెక్కడం జరిగిందండి. ఐరన్ సిమెంట్ వాడారు మొత్తం అంతా? ఐరన్ సిమెంట్ అంతా. ఫైనల్ స్టేజ్కి వస్తున్నట్టు కలరింగ్, ఓన్లీ పెయింటింగ్ చేయాలి. ఈ చుట్టూ రైలింగ్ పెడుతున్నారండి. చుట్టూ ఇదంతా గ్రానైట్. 5 లక్షల రైలింగ్ కేనండి. 5 లక్షల రైలింగ్ కి. ఈ గ్రానైట్ చెన్నైకి చెందిన వ్యక్తి ఈ టెంపుల్ చూడడానికి వచ్చాడు. ఓకే, ఆ రోడ్ అంటే పోతూ ఇలా చూడడానికి వచ్చాడు. చూడడానికి వచ్చి చాలా అద్భుతంగా ఉంది, నేను ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను, మీకు ఏ సహాయం చేయాలని కోరాడు. మా పెద్దలందరూ ఇక్కడే కూర్చున్నాం. కూర్చుంటే అన్నాడు, మరి ఇక్కడ దీనికి గ్రానైట్ వేయాలనుకుంటున్నాం అంటే దీనికి ఎంత గ్రానైట్ పడుతుందని పంపించేస్తానని ఆ మరుసటి రోజే 2,36,000 అయింది. వెంటనే మరుసటి రోజే పంపించారు. ఈ గంట స్తంభం కూడా పెడుతున్నట్టు. గంట స్తంభం ఎంత ఫీట్ రావాలి? 22 అడుగులు ఈ విగ్రహాలు. దీని మీద ఎత్తుండాలట. అది 25 అడుగులు పెడతాను. అంటే నంది విగ్రహం కూడా ఉంటుంది శివాలయం. అది కూడా నంది, ఇక్కడ శివుడు, ఆ 12 జ్యోతిర్లింగాలు ఇవన్నీ కూడా ఆల్రెడీ చేయించామండి. అన్ని రెడీ అయిపోయాయి. రేపు ముహూర్తం పెడితే ముహూర్తానికి తెచ్చేయడానికి సిద్ధంగా. ఎప్పుడు సార్ ఓపెనింగ్ ఏ రోజు అనుకుంటున్నారు? మేము శివరాత్రికి అనుకుంటున్నాం. ఓన్లీ ఏదైతే ఈ చెరువు డెవలప్మెంట్కి, ఈ శివాలయం నిర్మాణానికి, ఈ సాయిబాబా టెంపుల్ పక్కన పెడితే ఎంత అయింది? ఎస్టిమేషన్ ఎంత అయింది? మాకు సుమారు నాకు తెలిసి 1,50,00,000 అయింది.
ఇందులో గేదెల సత్యనారాయణ గారి కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంది? అది గీతల సత్యనారాయణ గారిని కాదు, కొంత మా అమ్మ నాన్నగారి జ్ఞాపకార్థం, మరి వాళ్ళకి వాళ్ళు కడుపును పుట్టినందుకు మరి వాళ్ళ పేరు ఉండాలని ఒక 50% నా సొంత నిధులే పెట్టడం జరిగింది. నిజంగా మంచి పని చేస్తే ఎవరినైనా ప్రశంసించాలి. ఇక్కడ చూడొచ్చు 22 అడుగులు పైచేలకు విగ్రహాలు అయితే గేదెల సత్యనారాయణ గారి గ్రామస్తుల సహకారంతో ఈయన సారథ్యంలో అయితే నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఉన్న 11 ఎకరాల చెరువుని కూడా వీళ్ళైతే సుందరీకరణ చేస్తున్నారు. భక్తులు చుట్టుపక్కల ప్రాంతాలు పక్క మండలాల్లో ఉన్న భక్తులు కూడా ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు, పుణ్యస్థానాలు ఆచరించవచ్చు. అతి త్వరలోనే దీన్ని ప్రారంభిస్తామంటూ కూడా ఆయన అయితే చెప్తున్నారు. అయితే ట్రూత్ న్యూస్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి ఆయన ఇందులో గెలిచారని చెప్పొచ్చు. ఏదైతే శివాలయం 22 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తున్నారు గేదెల సత్యనారాయణ గారు. అదేవిధంగా ఇటీవల కాలంలోనే ఇక్కడ ఒక సాయిబాబా ఆలయం కూడా అయితే ప్రారంభించారు. సార్ వెళ్దాం ఒకసారి లోపలికి. మీరు కట్టిన నిర్మాణం చూపించి. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఈ నిర్మాణం? ఇది కూడా ఒక 2 years అయిందండి స్టార్ట్ చేసి. మధ్యలో కొంచెం ఒక 6 నెలలు వర్క్ ఆగింది. వర్క్ ఆగిన తర్వాత మళ్ళీ నిధులు సమకూర్చుకొని మరి మా అమ్మ నాన్న పేరు మీద కట్టాలని దీనికి ఇంచుమించు 50 లక్షలు అయిందండి. ఓన్లీ టెంపుల్కి? ఈ టెంపుల్కి. టెంపులే కాదు, చుట్టూ ప్రహారీ వాతావరణం మొత్తం ఇదంతా 50 lakhs అయిందండి. ఈ 50 lakhs కూడా 100% మా సొంత నిధులే పెట్టాం. గేదెల సత్యనారాయణ సొంత నిధులు. చూడండి, ఎవరైతే నాకు క్వశ్చన్స్ పంపించారో ఆక్రమణలు చేశారన్నారు. ఆయన చేసిన అభివృద్ధి సొంత నిధులతో 50 లక్షలు గుడి నిర్మాణం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా డోనర్స్ లేరు, స్పాన్సర్స్ లేరు, గ్రామస్తులు లేరు. కేవలం తన కుటుంబ సభ్యుల సహకారంతో 50 లక్షలు పెట్టి సాయిబాబా ఆలయం నిర్మించారు. ఆ విగ్రహం ఎక్కడి నుంచి తెప్పించారు సార్? ఇది అక్కడండి షిరిడి నుంచి తెప్పించాం. ఇదా? ఇప్పుడు భక్తులు వస్తూ ఉంటారా? బ్రహ్మాండంగా ప్రతి గురువారం ఇక్కడ పూజ చేస్తారు. పూజ చేస్తారు. ఇక్కడ ఓ పంతులు గారిని పెట్టాం. ఆ పంతులు గారు కూడా ఇల్లు కడుతున్నాం ఇక్కడ. ఆ పంతులు తీసుకొచ్చి మా గ్రామం తీసుకొచ్చి ఆయనకి ఒక ఇల్లు కడుతున్నాం. ఆయనకి నెలకి ఒక 10,000 రూపాయలు అన్నీ కలిసి ఒక 10,000 రూపాయలు ఆయనకి ఇచ్చి ప్రస్తుతం ఆదాయం వచ్చే వరకు ఆయనకి నా సొంత డబ్బులే ఇచ్చి ఆయన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. రేపు శివాలయానికి ఈ గుడికి కూడా ఆయన ఉంటే రేపు భవిష్యత్తులో ఈ ఆదాయంతో ఆయన కుటుంబం పోషణ చేసుకుని గ్రామస్తుల సహకారంతో పంతులు గారికి ఒక ఇల్లు కట్టడానికి నిర్ణయించుకున్నాం. సూపర్. ఒకసారి ఆల్రెడీ ఒక పంతులు గారికి ఒక ఇల్లు కట్టించాం మా ఊర్లో. ఒక పేద పంతులు ఉంటే గ్రామస్తులందరూ సహాయం చేస్తే ఫైనాన్స్గా మేము పెట్టి ఒక పంతులు గారికి ఇల్లు కట్టాం. ఇంకో పంతులు గారికి కూడా ఉచితంగా ఇల్లు కడదామని అనుకుంటున్నాం. అంటే భయంకరంగా ఉన్న ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఆధ్యాత్మిక నగర్ కింద, అంటే ఒక కాలనీ కింద మార్చేశారంటారు. ఇక్కడ శ్మశానం ఉండేదండి గుడి వెనకాల. శ్మశానం వాటికి కట్టాం. విశాఖ డైరీ నిధులతో ఇక్కడ శ్మశానం వాటికి కట్టాం. శ్మశానం వాటికి ఉంటే ఈ ప్రాంతం అంతా, ఈ భూములు, ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ అసలు రావడానికి భయపడేవారు. ఎవరైనా అంటే అమ్మో ఈ దాటి వెళ్ళాలని. అప్పుడు కొంచెం డేరింగ్ చేసి దీన్ని ఎక్కడికైనా డంప్ చేసి ఇక్కడ ఒక ఆధ్యాత్మిక వాతావరణం కల్పిస్తే ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతుందని దాన్ని అక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడ గుడి కట్టి, గుడి చుట్టూ ప్రహారీ కట్టి ఈ ప్రహారీ అంతా ఆధ్యాత్మికంగా తయారు చేసి ఇక్కడ 2-3 షాపులు కూడా కట్టాం. ఈ షాపులు కూడా మా సొంత నిధులతో కట్టాం. సొంత నిధులతో కట్టి ఇక్కడ 10 మంది జనాలు వచ్చేలా ఉండాలంటే ఒక స్టీల్ స్టాల్ పెట్టాం, టీ పాయింట్ పెట్టాం. అక్కడ కాయగూరల కొట్టు కూడా పక్కనే పెడుతున్నారు. ఇంకా రాను ఇదంతా షాపులు డెవలప్ అవుతుందని ఇలా చేస్తున్నాం. ఏదైతే గేదెల సత్యనారాయణ గారు తన స్వగ్రామమైన కొమల్పూర్లో నిర్మించిన శివాలయం చూపించాము, సాయిబాబా గుడి నిర్మించాము. అయితే విశాఖ డైరీలో కీలకంగా వ్యవహరిస్తున్న డైరీ డైరెక్టర్గా ఉన్న గేదెల సత్యనారాయణ గారు ప్రస్తుతం అయితే తులసిరావు బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ అయితే ఏర్పాటు చేశారు. అసలు ఈ కూలింగ్ సెంటర్ ద్వారా ఏం చేస్తున్నారు, ఎన్ని గ్రామాలకి మంచి జరుగుతుంది అనేది అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఏంటి ఈ కూలింగ్ సెంటర్ వల్ల ఏం జరుగుతూ ఉంది? బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ అనేది మనం ఇంత పూర్వం లారీలతో పాలు పంపించేవారు. అవి మధ్యలో పాలు ఇరిగిపోవడం, సరైన నాణ్యత లోపం రావడం, అది మన పాల కస్టమర్లు అందరూ ఇబ్బంది పడడం జరిగేది. దాన్ని పై రాష్ట్రాలు, పై దేశాలు వెళ్ళి స్వర్గీయ తులసిరావు గారు ఈ టెక్నాలజీని తీసుకొచ్చారు. బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ అంటే ఇక్కడ ప్రతి 40-50 గ్రామాలు పాలు ఇక్కడే సేకరించి ఆటోల ద్వారా ఇక్కడికే తెప్పించి వాటిని ఇక్కడ 15,000 లీటర్లో కెపాసిటీ గల 3 ట్యాంకర్లు ఇక్కడే పెట్టి ఆ ట్యాంకర్లో పాల్ని అలా పాడి గేదె ఆవు నుంచి వచ్చిన పాల్ని డైరెక్ట్గా ట్యాంకులో పంపించి మంచి నాణ్యత గల పాలను ఇక్కడే కూలింగ్ చేసి విశాఖ డైరీకి అవసరం ఉన్నప్పుడు
విశాఖ డైరీకి స్టోరేజ్ ఉంచుతారు ఇక్కడ. ఇక్కడ స్టోరేజ్ నుంచి ట్యాంకర్ల ద్వారా మళ్ళీ మనం విశాఖపట్నం ఏదైతే విశాఖ డైరీ ఉందో అక్కడ పంపించి అక్కడ ప్యాకెట్ కూలింగ్ పాలు విశాఖ డైరీ పదార్థాలు తయారు చేయడానికి పాలు వాడతారు. అంటే ఒక రోజుకి ఎన్ని వేల లీటర్లు ఇక్కడ చేస్తున్నారు? ఇక్కడ 14,000, 20,000 నుంచి 14,000, అంటే ఒకసారి పెరిగితే ఒకసారి తరిగితే 20,000 నుంచి 14,000-15,000 మధ్యలో ఉంటుంటుంది. దీనివల్ల ఎన్ని గ్రామాలకు రైతులకు మంచి జరుగుతుంది? ఎన్ని వేల మంది రైతులకు మంచి జరుగుతుంది? ఇక్కడ 40 గ్రామాలు, 40 గ్రామాల తాలూకా పాలన్నీ ఇక్కడే సిల్లింగ్ చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడు నిర్మించారు సార్? ఇది 2001లో స్టార్ట్ చేశాం. 2001లో తర్వాత వచ్చేసి ఎంత అయింది? ఎంత ఖర్చు అయింది దీనికి? అంతా కలిసి ఒక 50 లక్షలకు వచ్చేది. 50 lakhs వరకు. అదే ఎవరైతే మీ ఆరాధ్య దైవం ఉన్నారో, మీ గాడ్ ఫాదర్ ఉన్నారో, తులసిరావు పేరు మీద ఎక్కడ చూసినా తులసి వనం అని, తులసి టెంపుల్స్ అని, అదేవిధంగా తులసి కళ్యాణ మండపం అని, తులసి నగరం చేశారు కదా. ఇక్కడ త్వరలో ఆయనకు గుడి కూడా కట్టిస్తున్నారు అనేది ఉంది, నిజమేనది? కట్టిస్తున్నామండి. అదో నిర్మాణం జరిగింది, విగ్రహం కూడా తయారైపోయింది. అది ఏదైతే శివాలయం ఓపెనింగ్ ఉందో ఆ ఓపెనింగ్ రోజే మా ఆనందబాబు గారు, ఎమ్మెల్యే గారు, జిల్లా మంత్రులు, సీఎం రమేష్ గారు అందరి సమక్షంలో పెద్ద ఆయన గుడి ఓపెనింగ్, తర్వాత శివాలయం కూడా ఓపెన్ చేయాలని మా గ్రామ ప్రజలందరం నిర్ణయించుకున్నాం. ఇది ఒకసారి చూసినట్టయితే అవినీతి ఆరోపణలు, కబ్జా ఆరోపణలు అన్నీ పక్కన పెడితే మాత్రం లైవ్లో నేను చేసిన అభివృద్ధి దాన్ని ధైర్యంగా ట్రూత్ న్యూస్ కెమెరాలకి అయితే ఆయన చూపించారు. శివాలయం కానివ్వచ్చు, సాయిబాబా టెంపుల్ కానివ్వచ్చు, అదేవిధంగా బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ కానివ్వచ్చు, ఏదైతే విలేజ్లో డెవలప్ చేసిన రోడ్స్ కానివ్వచ్చు, వందలు కాదు ఒక 10ల సంఖ్యలో రోడ్స్ నిర్మాణం అయితే అక్కడ జరిగింది. అదేవిధంగా కళ్యాణ మండపం, అతిపెద్ద కళ్యాణ మండపం, గ్రామీణ ప్రాంతంలో అవసరం లేని అతిపెద్ద కళ్యాణ మండపం నిర్మించారు. తులసి నగర్తో వందలాది ఇల్లులు అయితే నిర్మించారు. ఈ విషయంలో అయితే గీదల సత్యనారాయణ గెలిచారనుకోవచ్చు. ఆయన మనం చేసిన ఛాలెంజ్లు అయితే ఆయన గెలిచారని చెప్పవచ్చు.